అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత పంచదశోధ్యాయంలోని 10, 11 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ పంచదశోధ్యాయః. పురుషోత్తమప్రాప్తియోగః. శ్రీభగవానువాచ. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును శరీరమునందు స్థితుడయ్యున్నప్పుడును విషయభోగములను అనుభవించుచున్నప్పుడును అటులే త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాన నేత్రముల వలన స్వస్వరూపమును తెలిసికొనగలుగుదురు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. అంతఃకరణ శుద్ధిగల యోగులు తమ హృదయముల యందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలిసికొనగలరు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించినను ఈ ఆత్మను తెలిసికొనజాలరు. రేపు 12, 13 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.